పుంగనూరు నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని అలాంటి చోటుకు 15 ఏళ్ల క్రితం రామచంద్రారెడ్డి అనే చీడపురుగు ప్రవేశించిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. వేల కోట్ల రూపాయలకు రామచంద్రారెడ్డి పడగలెత్తారని, రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు, ఎర్రచందనం భూములను కాజేశారని ఆరోపించారు. రైతు సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో రైతు భేరీ నిర్వహించాలని అనుకుంటుంటే అడుగడుగునా రామచంద్రారెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. రౌడీయిజం, దౌర్జన్యం చేస్తున్న రామచంద్రారెడ్డికి ఎస్పీ తొత్తుగా వ్యవహరించడం హేయమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు. పుంగనూరు నియోజకవర్గం అంటేనే ఎంతో ప్రశాంతతకు మారుపేరు, మత సామరస్యానికి మారుపేరు. ఇంత ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంలోకి 15 సంవత్సరాలకు ముందు రామచంద్రారెడ్డి అనే ఒక చీడ పురుగు ఈ నియోజకవర్గంలో ప్రవేశించింది. అతను ప్రవేశించిన దగ్గర నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా చేశారు. అతని కుటుంబము వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు, విదేశాల్లో ఆస్తులు కూడా పెట్టుకున్నారు. అన్ని రకాలుగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తము అరాచకాలు చేశారు, రౌడీయిజం చేశారు, దౌర్జన్యాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఇసుక పేరుతో దోపిడీ చేశారు, గనుల పేరుతో దోపిడీ చేశారు, వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎర్రచందనం దోపిడీ చేశారు, భూముల పేరు చెప్పి దోపిడీ చేశారు. రైతుల సమస్యల మీద పోరాడడానికి నేను రైతు బేరీ అనే కార్యక్రమంతో సదంలో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభను అడ్డుకోవడానికి పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈరోజు వ్యవస్థల్ని పూర్తిగా దుర్వినియోగం చేయడంలో రాష్ట్రంలో బహుశా ఇంతకంటే నీచంగా ఎక్కడ వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదంటే కూడా అతిశయోక్తి కాదు. ఈరోజు పోలీసు వ్యవస్థ, ముఖ్యంగా ఎస్పీగా చిత్తూరు జిల్లా ఎస్పీగా రిశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా శాంతి భద్రతల సమస్యలను పక్కన పెట్టి, జిల్లాలో జరుగుతున్న అక్రమ రవాణాల పక్కన పెట్టి, గంజాయి రవాణాని పక్కన పెట్టి, ఎర్రచందనం రవాణాని పక్కన పెట్టి కేవలం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి మాత్రమే పూర్తిగా అతను పోలీస్ వ్యవస్థని, పోలీస్ సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారనేది ఈ జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నన్ను, నా కుటుంబ సభ్యుల్ని గృహ నిర్బంధం చేశారు. మా పిల్లలు స్కూల్ నుండి వస్తుంటే ఇంటికి రాకుండా అడ్డుకునే కార్యక్రమం చేశారు. నా కుటుంబ సభ్యులు దేవాలయానికి వెళ్లి వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతకంటే ముఖ్యంగా నేను నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు.